ఎస్. హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నేను నా ఇంట్రాడేలో అయిన పిఎన్ఎల్ గురించి చెప్పబోతున్నాను. నేను మీకు చూపించే ఈ పేజ్ వచ్చేసి లైక్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ ట్రేడర్ డైరీ అంటాం. మీరు ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో. సో ఇది ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ధన్ యాప్. సో people who are using Dhan application, they can use trader diary. సో ఇక్కడ మనము తెలిసిపోతే స్ట్రేట్ ఫార్వర్డ్గా చూడండి, స్ట్రేట్ ఫార్వర్డ్గా తెలుస్తుంది లేదా మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, ఏ డే ప్రాఫిట్ వస్తుంది, ఏ డేలో మనకి లాస్ వస్తుంది, అండ్ మనకి ఛార్జెస్ ప్లస్ గవర్నమెంట్ ఛార్జెస్ కానీ లైక్ బ్రోకరేజ్ ఛార్జెస్ కానీ ఎంత డిడక్ట్ అవుతుందని తెలుస్తుంది. సో లాస్ట్ వీడియోలో నేను 1st జూలై వరకు చెప్పాను నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చిందో. మన జర్నీ స్టార్ట్ చేసింది 29th రోజు. సో 29th రోజు మన టార్గెట్ హిట్ అవ్వలేదు, కానీ స్టిల్ వి గాట్ గుడ్ డిసెంట్ ఏమో లైక్ 539 రూపీస్ వచ్చింది. దాని తర్వాత 30 రోజు మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అండ్ స్టాప్ లాస్ ఏమో మన 775 రూపీస్ ఉండే. సో ఇంకా జూన్లో వేరే ట్రేడ్ తీసుకున్నాను, బట్ ఇట్స్ నాట్ కౌంట్ ఫర్ అస్ బికాజ్ మనం అనుకున్న ఇనిషియల్ స్టేజ్ ఇక్కడ స్టార్ట్. సో ఇక్కడ చూస్తే జూన్లో అయితే మనకి -511 అయిపోయింది. ఓకే, లిమిట్ అబౌట్ దట్ వన్. సో 1st జూలైని చూస్తే మాత్రం 1st జూలై రోజు అయితే 52 రూపీస్ అనేది నాకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ చేశాను అందులో. సో నాకు హిట్ అయింది. సెకండ్ గురించి చెప్పలేదు. సెకండ్ రోజు ఏమో 275 రూపీస్ అనేది నాకు ప్రాఫిట్ వచ్చింది. అంటే నేను యూజ్ చేసిన స్ట్రాటజీలో టార్గెట్ హిట్ అవ్వలేదు, బట్ స్టిల్ సంథింగ్ ఏదో పాజిటివ్ సైడ్లో మనకు క్లోజ్ అయిపోయింది ఆ రోజు అకౌంట్. స్టాప్ లాస్ లైక్ టార్గెట్ హిట్ అవ్వలేదు అండ్ స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా లైక్ క్లోజ్ అయిపోయింది. సో మనకి 275 రూపీస్ వచ్చింది. ద నెక్స్ట్ వండర్ఫుల్ థింగ్ ఈజ్ నిన్న. సో నిన్న వచ్చేసి మనకి 1346 రూపీస్ అనేది మనకి టార్గెట్ హిట్ అయింది. మన టార్గెట్ హిట్ అవ్వడం వల్ల మనకి ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వడం వల్ల 775, దాన్ని ఇక్కడ టార్గెట్ హిట్ అవ్వడం వల్ల 1346 రూపీస్ వచ్చింది. మీన్స్ ఇట్స్ లైక్ పివి ప్రాబబ్లీ 1:2 వరకు ఉంది. ఓకే, సో ఈ ప్యాటర్న్లోనే వెళ్తే 1:2 ప్యాటర్న్ వెళ్తే మనం ప్రాఫిటబిలిటీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో 1st నుండి 2nd జూలై గురించి చెప్తాను. సో 2nd జూలైలో నేను ఐ కెనాట్ టెల్ ది నేమ్, బట్ సో తీసుకున్నాను. అండ్ నాకు వచ్చేసిన ఓవరాల్ ప్రాఫిట్ 275 అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 201 రూపీ. అండ్ ఇఫ్ 1 రూపీ అన్న మనకు ప్రాఫిట్ వస్తుందంటే దెన్ ఇట్ విల్ చేంజ్ అవర్ జర్నీ. కాంపౌండింగ్ వేళ మనం చేయబోతున్నాం ఈ జర్నీ అనేది. సో లెట్స్ సీ ఇన్ ఫ్యూచర్. అండ్ గవర్నమెంట్ ఛార్జెస్ వచ్చేసి 33 రూపీస్ 83 పైసా అయింది. అండ్ 40 రూపీస్ యాజ్ యూ నో బ్రోకరేజ్ ఛార్జెస్. అండ్ సో దిస్ వాజ్ మై ట్రేడ్. ఇది ఇంటర్డే ట్రేడ్ కాబట్టి యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్, సీ. ఓకే, అండ్ బ్యాక్. అండ్ మన ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ థింగ్ 3rd జూలై. సి పీపుల్కి మీ అందరికీ లైక్ చిన్న అమౌంట్ చూస్తే అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు, కానీ కొద్దిగా అమౌంట్ పెద్దగా రావడం సరే అప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నాకు వచ్చిన ప్రాఫిట్ ఓవరాల్ 1346 రూపీస్. అండ్ ఇందులో మనకి గవర్నమెంట్ ఛార్జెస్ అండ్ బ్రోకరేజ్ ఛార్జెస్ డిడక్ట్ అవ్వగా 1116 రూపీస్ 81 పైసా we got the profit. సో ఇది ఈరోజుది పిఎన్ఎల్. సో మనం ఇంకా చాలా నెక్స్ట్ వీక్ ఇటు ఉంది. లైక్ నెక్స్ట్ వీక్ ఐ థింక్ మండే స్టార్ట్స్ ఫ్రమ్ 6th, రైట్.
సో నెక్స్ట్ వీక్ చూసాం ఎలా మన జర్నీ అనేది అవుతుంది. అండ్ ఈ మంత్ ఎండింగ్లో ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మనం ప్రాఫిట్లో ఉన్నాం లైక్ 1192. బట్ మంత్ ఎండ్లో మనకి ఒక క్లారిటీ వస్తుంది వెదర్ ఈ మంత్లో మన ప్రాఫిటబిలిటీ లాస్ అనేది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు. అండ్ నేను ఈ వీడియో చేయడానికి చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే టు మేక్ ఎడ్యుకేట్ ఎవ్రీ వన్ వెదర్ నిజంగా ఇంట్రాడేలో ప్రాఫిట్ వస్తుందా రాదా, ఆర్ ఇదేనా ట్రాప్స్ థింగ్సా కాదా అనేది మనకి తెలుస్తుంది. సో జెన్యున్గా మనం స్ట్రిక్ట్గా మన స్ట్రాటజీ ఫాలో అవుతూ డిసిప్లైన్గా ఉండి స్టాప్ లాస్ పెట్టి స్టాప్ లాస్ హిట్ అయినా దట్స్ ఫైన్ అని మైండ్ సెట్తో వెళ్తూ ఉంటే మనం ఎక్కడికి రీచ్ అవుతాం అనేది ఈ జర్నీ స్టార్ట్ చేసినది. థ్యాంక్ యూ ఆల్.